నోటి దుర్వాసన అనేది మనకు నోట్లో ఉన్న ప్రాబ్లం నుంచి రావచ్చండి, లేదా మనకి వేరే సిస్టమ్స్లో కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి నోట్లో దుర్వాసన రావచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఓల్డెన్ డేస్లో ఈ స్మెల్ని బట్టి కూడా డయాగ్నోజ్ చేసేవాళ్ళు. ఎక్స్పెషల్లీ ఒక్కోసారి ట్యూబర్కులోసిస్, బ్రెతీ, ఆ ట్యూబర్కులర్ ఆర్గాన్స్ వచ్చే బ్రెతీనెస్ నుంచి కూడా కొంతమంది ఫిజిషియన్స్ డయాగ్నోజ్ చేసేవాళ్ళు. ఎక్స్పెషల్లీ లోకల్ కాజెస్ ఏంటంటే టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద కామనెస్ట్ రీజన్ అండి. ఎక్కువ మందికి ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ రావటం వలన బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి మనం ఈజీగా డయాగ్నోజ్ చేయొచ్చండి. రెండోది, థ్రోట్ డ్రై అయిపోయి సరిగా వాటర్ తీసుకోకుండా ఓరల్ హైజీన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే దాని నుంచి కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుందండి. ఇంకోటి, పళ్ళకు సంబంధించి పెరియోడాంటల్ డిసీజ్ అంటాం. పళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షను, చిగుళ్ళ నుంచి ఉన్న ఇన్ఫెక్షను, వాటిని సరిగా శుభ్రం చేసుకోకపోవటం వలన కూడా మనకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనమాట. ఇది మనకు నోట్లో సాధారణంగా వచ్చేయండి. మనం ఇంకోటి ఏంటంటే, కొంచెం నేలకు కింద భాగంలో ఏమైనా క్యాన్సర్ అలాంటివి ఉండి వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి కూడా మనకి బ్యాడ్ బ్రెత్ రావచ్చు అనమాట. ఏదన్నా కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్, కొంచెం థ్రోట్ డిస్కంఫర్ట్ ఉండి బ్యాడ్ స్మెల్ వస్తుంటే మటుకు వాళ్ళని ఖచ్చితంగా ఎండోస్కోపీ ద్వారా ఎగ్జామినేషన్ చేసి అక్కడ వేరే కారణం, ఎస్పెషల్లీ క్యాన్సర్ లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా ఈ మధ్యలో చూస్తుంది సైనస్ బ్యాడ్ బ్రెత్ అండి. యూజువల్గా సైనస్ ప్రాబ్లం పేషెంట్స్కి పొద్దున్నే ఉంటుంది అన్నమాట స్మెల్. ఎందుకంటే వాళ్ళు పొద్దున ముక్కులో ఉన్న సెక్రీషన్స్ అన్ని గొంతులో దిగి ఆ ఇన్ఫెక్టెడ్ సెక్రీషన్స్ మనకి స్మెల్లా వస్తాయి. వాళ్ళకి పెయినే ఉండదు, మళ్ళీ నోరు శుభ్రం చేసుకుంటే ఫ్రీ అయిందండి అంటారు. కానీ దే విల్ హ్యావ్ ద సైనస్ ప్రాబ్లమ్స్. సైనస్ అంటే ముక్కు మూసుకోవడం, ముక్కులో మిట్టి కావటం, తలనొప్పి రావటం అలాంటివి. షుగర్ పేషెంట్లో కూడా ఒక రకమైన బ్యాడ్ బ్రెత్ వస్తుంది. అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నా కూడా మనకు ఒక రకమైన బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనమాట. మనం ఒక్కోసారి కనుక్కొని లోకల్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగుండి స్టిల్ బ్యాడ్ బ్రెత్ ఉంటే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవటం మంచిదండి. లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు బ్యాడ్ బ్రెత్ వస్తాయి అన్నమాట. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సమ్ టైప్ ఆఫ్ స్మెల్, ఎందుకంటే అవి కొన్ని టాక్సిన్స్ని వాటిని డీటాక్సిఫై చేయలేదన్నమాట. అలాగే లివర్ కూడా మన బాడీలో ఉన్న కొన్ని వాటిని మెటబలైజ్ చేసి వాటిని నాన్ హార్మ్ఫుల్ థింగ్స్గా మారాలి. ఆ టాక్సిన్స్ అన్నిటిని అవి తీసేస్తాయండి. ఈ లివర్ సిరోసిస్ పేషెంట్లోను, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలోనూ కూడా అవన్నీ ఎక్యుములేట్ అయ్యి అవి మనకి సెక్రేషన్లా వచ్చి నోట్లో అవి కూడా బ్యాడ్ బ్రెత్ని, స్మెల్ని కాజ్ చేస్తాయండి. మనకు ఒక్కోసారి నోట్లో ఫీకల్ స్మెల్ అంటాం. మనం టాయిలెట్ పోయినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుంది, ఎస్పెషల్లీ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నోట్లో నుంచి ఆ ఫీకల్ స్మెల్ వస్తుంది అనమాట. అట్టనే జీఈఆర్డి ప్రాబ్లం, గ్యాస్ పైకి వచ్చిన వాళ్ళకి ఎసిడిక్ స్మెల్ వస్తుంటుంది అనమాట. సో ఈ రకాన మనం చూసినట్టయితే నోట్లో ఉన్న స్మెల్ నుంచి 10-15 వ్యాధులు మనం కనుక్కోవాల్సి వస్తుందండి. ఒకదాని మీద ఒకటి. ఫస్ట్ కామన్ కాజ్ ఏంది, నోట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, పళ్ళలో కానీ, టంగ్ మీద కానీ, టాన్సిల్స్లో కానీ ఏదైనా ఉందా. సెకండ్ కామనెస్ట్ ఏంది, సైనస్ ప్రాబ్లం ఉందా. థర్డ్ ఏంటి, నోట్లో ఏమైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నాయా, కొంచెం కిందకి పోతే ఓరోఫారెన్స్, లారింగోఫారెన్స్ అంటాం. ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, మనం షుగర్ని టెస్ట్ చేసుకోవాలి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అనుకోండి, రేరుగా దాన్ని మనం సైకలాజికల్ ఎంటిటీగా చేయాలండి.